హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లైఫ్ స్టైల్ లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ బర్ఫీ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. ముందుగా డేట్స్ని నేనైతే షుగర్ ఫ్రీ తీసుకున్నానండి. గింజలు తీసేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యాషూ నట్స్, బాదాము, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. తర్వాత నెయ్యి, ఈ మూడే అండి. ముందుగా ఈ డేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మిక్సీకి కచ్చాపచ్చాగా వేసుకోండి. అది కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసి పెట్టుకున్నవి వాటిని మీరు రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి మన మిక్సీ పట్టినది ఏదైతే ఉందో అది కూడా వేసి అది కూడా ఒక 2 to 3-4 మినిట్స్ వేసేసి దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా కలుపుకోండి, అన్నీ కలిసే విధంగా. చూస్తున్నారు కదా వీడియోలో, అలా అంతా కలిసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకోండి. ఒక 1 మినిట్లో అవి రోస్ట్ అయిపోతాయి. అవన్నీ కాస్త లో ఫ్లేమ్లో వేయించి పక్కన పెట్టేసుకొని మీకు ఇంట్లో ఏముంటాయి అవి బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఆ పాపీ సీడ్స్ని వేసి మీకు నచ్చిన షేప్, మీరు లడ్డూల్లా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసేసుకోండి. ఆ బటర్ పేపర్కి కానీ కవర్కి కానీ నెయ్యి అనేది అప్లై చేసేసి ఇలా అంత రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టండి. ఇలా సెట్ అవ్వడానికి ఒక 1 అవర్ పెట్టారనుకోండి, పీసెస్ లాగా కట్ చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. సో మీరు ముక్కలుగా కట్ చేసుకొని తినేయచ్చు. ఇది చాలా హెల్దీ అండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి.